స్వాగతం. ఈరోజు మనం ఆదికాండము 22వ అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా లోతైన కథనం కదా. విశ్వాసం, పరీక్ష, దేవుని సంకల్పం, ఇలాంటి ఎన్నో విషయాలిందులో ఉన్నాయి. అవును. అబ్రహాము జీవితంలో ఇది అత్యంత కీలకమైన, బహుశా అత్యంత కఠినమైన ఘట్టమని చెప్పొచ్చు. నిజమే. ఈ కథనాన్ని, దానిలోని సూక్ష్మమైన అర్థాలను కొంచెం వివరంగా పరిశీలిద్దామీరోజు. కేవలం కథ తెలుసుకోవడమే కాదు, దాని వెనుకున్న ఆ భావోద్వేగాలు, దైవిక ఉద్దేశ్యాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. అసలు బైబిల్లోనే ఇది చాలా ఆలోచింపజేసే భాగాలలో ఒకటి. ఎన్నో ప్రశ్నలొస్తాయి గదా, దేవుడు తన వాగ్దాన పుత్రుడినే బలిగా అడగటమేంటి? అదే కదా మొదటి ప్రశ్న. ఎందుకు ఈ పరీక్ష? దీని వెనక ఉద్దేశ్యమేమిటి? అసలు కథనం మొదటి వచనంలోనే ఆ మాటుంది, దేవుడు అబ్రహామును పరిశోధించెను అని. ఆ తర్వాత ఆ ఆజ్ఞ, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అంటే నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ ఒక పర్వతం మీద దహనబలిగా అర్పించు. అమ్మో, వినడానికే ఎంత కష్టంగా ఉందో కదా. అమ్ను, సంవత్సరాల తరబడి ఎదురుచూసి అసాధ్యమనుకున్న పరిస్థితిలో దేవుడిచ్చిన కుమారుడతను. అలాంటి కుమారుణ్ణి బలి ఇవ్వమంటే ఊహించడానికే భయంగా ఉంది. ఇక్కడ ఆ పరిశోధించను అనే హీబ్రూ పదము నిస్సాహ్, దానికి అర్థం శోధించడం, అంటే పాపములోకి లాగడం కాదు. యాకోబు పత్రికలో చెప్పినట్టు దేవుడు ఎవ్వర్నీ శోధించడు కదా. అవును. ఇక్కడ అర్థమేంటంటే ఒకరి నాణ్యతను, విశ్వాసాన్ని పరీక్షించడమనమాట. అంటే ఆ విశ్వాసం ఎంత లోతైనదో, ఎంత దృఢమైనదో బయటకు తీసుకురావడం. అబ్రహాముకు, మనకు కూడా చూపించడం కోసమేమో. అయితే అబ్రహాము స్పందన చూడండి. వెంటనే తెల్లవారగానే లేచాడు. ఎలాంటి సంకోచం, ప్రశ్నలు, వాదనలు లేవు. గాడిదకు గంతకట్టి, పనివాళ్లను, ఇస్సాకులు తీసుకుని, కట్టెలు చీల్చుకుని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరాడు. ఆ తక్షణ విధేయత నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాని ఆ తర్వాత 3 రోజుల ప్రయాణముంది. అవును. ఆ 3 రోజులు అతని మనసులో ఎంత నరకమనుభవించుంటాడో కదా. ఆ సంఘర్షణ గురించే మనం ఊహించుకోవాలి. గ్రంథం దాని గురించి పెద్దగా చెప్పదు, కాని అతని చర్యలు మాత్రం విశ్వాసాన్నే చూపిస్తాయి. ముఖ్యంగా 5వ వచనంలో పనివాళ్లతో అన్నమాట. గుర్తుంది. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాడు. చూసారా, మరలా మీ యొద్దకు వచ్చేదమో అని. అంటే ఇద్దరూ తిరిగి వస్తారని నమ్ముతున్నాడు. అంటే బహుశా దేవుడు ఇస్సాకును చనిపోయినా బ్రతికిస్తాడని అనుకున్నాడా, లేక ఇంకేదైనా జరుగుతుందని ఆశించాడా? హెబ్రీ పత్రిక అదే అంటుంది కదా, మృతులలో నుండి లేపగలడని నమ్మాడని. అది గుడ్డి నమ్మకం కాదు, దేవుని శక్తిమీద, ఆయనిచ్చిన వాగ్దానం మీద ఉన్న నమ్మకమనమాట. ఆ నమ్మకం దారిలో ఇంకా పరీక్షించబడింది, ఇస్సాకడిగిన ఆ ప్రశ్నతో. అవునవును. 7వ వచనం, నా తండ్రి, నిప్పును కట్టెలను ఉన్నవిగాని దహనబలికి గొర్రెపిల్ల ఏది? ఎంత అమాయకంగా, గుండెను పిండేసేలా అడిగాడు కదా. ఒక తండ్రిగా అబ్రహాముకు ఎలా అనిపించుంటుందో ఆ క్షణం. కాని అబ్రహాము సమాధానం చూడండి, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనును. ఇది కేవలం ఊరడింపు మాటలా అనిపించట్లేదు నాకు. ఇందులో ఏదో లోతైన విశ్వాసం, ఒక ప్రవచనం లాంటిది కూడా ఉంది కదా. ఖచ్చితంగా. అది కేవలం ఆశాభావం కాదు, మొత్తం భారాన్ని, పరిస్థితిని దేవుని చేతుల్లో పెట్టడమన్మాట. దేవుడే చూసుకుంటాడు అని. తర్వాత జరగబోయేదానికి ఇదొక సూచన లాంటిది. తర్వాత మోరియా పర్వతం మీదకు చేరుకున్నారు. అక్కడ జరిగినవి ఇంకా వేగంగా జరిగిపోయాయి. అవును. బలిపీఠం కట్టడం, కట్టెలు పేర్చడం, తర్వాత తన కుమారుడినే బంధించడం, ఆపై కట్టెల మీద ఉంచడం. ఇక 10వ వచనంలో ఊహించడానికే వీళ్లేంది, ఇస్సాకును చంపడానికి కత్తి పైకెత్తాడు. ఆ క్షణం ఎంత తీవ్రంగా ఉండి ఉంటుందో. అదే పరీక్షకు పరాకాష్ట. తన సర్వస్వాన్ని, దేవుడిచ్చిన వాగ్దానం యొక్క భవిష్యత్తును కూడా దేవుని మాటకు విధేయతగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా అప్పుడే యెహోవా దూత ఆపాడు కదా, పరలోకం నుంచి పిలిచి, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నది అని. పరీక్ష ముగిసింది. అబ్రహాము నెగ్గాడు. అంటే దేవునికి కావలసింది ఇస్సాకు ప్రాణం కాదు, అబ్రహాం హృదయం, ఆ సంపూర్ణ సమర్పణ, దేవుని పట్ల అతనికున్న భయభక్తులు, అంటే గౌరవం, నమ్మకం, విధేయత, అవి రుజువయ్యాయి. సరిగ్గా చెప్పారు. దేవునికి భయపడటం అంటే కేవలం భీతి కాదు,
దేవుని గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయన మాటను గౌరవించడం. ఆ తర్వాత చూడండి వెంటనే పొట్టేలు. అవును. అబ్రహాము చుట్టూ చూస్తే కొమ్ములు పొదలో చిక్కుకున్న ఒక పొట్టేలు కనిపించింది. దాన్ని పట్టుకుని కుమారుడికి బదులుగా దహనబలిగా అర్పించాడు. అందుకే ఆ ప్రదేశానికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నీటి వరకు చెప్పబడును అనుంది కదా. 1 దేవుడు మన అవసరాలను ముందుగానే చూస్తాడు. 2 సరైన సమయంలో, సరైన స్థలంలో వాటిని తీరుస్తాడు, ఏర్పాటు చేస్తాడు. ఇది కేవలం ఆ ఒక్క సంఘటనకే కాదు, దేవుని స్వభావం గురించే చెబుతుందన్నమాట. ఖచ్చితంగా ఆయన తన ప్రజల అవసరాలు తీర్చేవాడు అనేదానికి ఇది నిదర్శనం. అబ్రహాము ముందన్న మాట దేవుడే గొర్రెపిల్లను చూచుకొనును అనేది అక్షరాల నిజమైంది అక్కడ. ఈ సంఘటన తరువాత కూడా కథనం ఆగలేదు. మళ్ళీ యెహోవా దూత మాట్లాడాడు కదా. అవును, రెండోసారి. అప్పుడు దేవుడు అబ్రహాము విధేయతను చూసి గతంలో ఇచ్చిన వాగ్దానాలను ఇంకా బలపర్చాడు. తన మీద తానే ప్రమాణం చేసి మరీ చెప్పాడు. ఆ వాగ్దానాలు నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్ర తీరంలోని ఇసుకలాగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. నీవు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానం ద్వారా భూలోకంలోని ప్రజలందరూ ఆశీర్వదించబడతారు అని. దేవుడు తన మీద తానే ప్రమాణం చేయడమంటే ఆ వాగ్దానం ఎంత నిశ్చయమో, ఎంత స్థిరమో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యమైన విషయమేంటంటే, అబ్రహాము విధేయత వల్ల వచ్చే ఆశీర్వాదం కేవలం అతనికే కాదు. కాదు, అతని సంతానం ద్వారా యావత్ మానవాళికి. ఇది చాలా ముఖ్యం. అంటే ఇది కేవలం ఒక వ్యక్తిగత పరీక్ష కాదు, ఇది మానవ చరిత్ర గమనాన్ని ప్రభావితం చేసిన ఒక నిబంధనా ఘట్టం. అవును, దేవుని రక్షణ ప్రణాళికలో ఇదొక మైలురాయి లాంటిది. సరిగ్గా అతని ద్వారా వచ్చిన జనాంగం నుంచే రక్షకుడు వస్తారని, ఆయన ద్వారానే అందరూ ఆశీర్వదించబడతారని పరోక్షంగా తెలుస్తోంది. దీనికి చాలా విస్తృతమైన ప్రాముఖ్యత ఉంది. ఇక చివర్లో అబ్రహాము బెయిర్షేబాకు తిరిగి రావడం, అతని సోదరుడు నాహోరు వంశావళి వివరాలిచ్చారు. ఊజు, బూజు, ఇలా చాలా పేర్లున్నాయి. ఆ వంశావళి కూడా ఊరికే ఇవ్వలేదు, అది కథనాన్ని భవిష్యత్తుతో కలుపుతోంది. ముఖ్యంగా నాహోరు మనవరాలు బెతూయేలు కుమార్తె అయిన రిబ్కా పేరు ప్రస్తావించడం. ఓ, రిబ్కా అంటే ఇసాకు భార్య కాబోయే ఆమె. అవును, అది తర్వాతి అధ్యాయాలకు, ముఖ్యంగా ఇస్సాకు వివాహంలాంటి కథలకు నేపథ్యాన్ని అందిస్తుంది. దేవుని ప్రణాళిక అబ్రహాముతో ఆగలేదని, అతని కుటుంబం ద్వారా కొనసాగుతోందని చూపిస్తుంది. కాబట్టి ఆ వివరాలు కూడా కథనంలో భాగమే. కాబట్టి మొత్తంగా చూస్తే ఆదికాండము 22 అనేది అబ్రహాము యొక్క అసామాన్యమైన విశ్వాసం, దేవుని పరీక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో చూపించడం, కాని చివరికి యెహోవా ఈరే అనే దేవుని అద్భుతమైన ఏర్పాటు, ఆ తర్వాత వచ్చిన గొప్ప ఆశీర్వాదాలు, వీటన్నిటినీ స్పష్టంగా చూపిస్తుంది. నిజమే. విశ్వాసమంటే కేవలం నమ్మడమే కాదు, మనకు అర్థం కాకపోయినా, ఎంతో కష్టంగా ఉన్నా దేవుని మాట మీద ఆధారపడి చర్య తీసుకోవడం అని ఈ కథనం నేర్పిస్తుంది. అది దేవుని స్వభావం మీద, ఆయన వాగ్దానాల మీద ఆధారపడిన విధేయత. దేవుడు పరీక్షించేది మనల్ని కిందపడేయడానికి కాదు. కాదు, మన విశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి, దాన్ని శుద్ధి చేయడానికి, బలపర్చడానికి, ఇతరులకు ఒక మాదిరిగా నిలబెట్టడానికి కూడా ఏమో. దీని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకొక చివరి ప్రశ్న వస్తుంది. దేవుడు ఇస్సాకు ప్రాణాన్నడగలేదు చివరికి. కాని అబ్రహాము తన హృదయాన్ని, తన ఇష్టాన్ని, తనకు అత్యంత విలువైనదేదైనా సరే దేవునికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అని చూశాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మన ప్రాణాలను కాదుగాని ఇలాంటి సంపూర్ణ సమర్పణను, మనకత్యంత ప్రియమైన దాన్ని, ఆయన చిత్తానికి అప్పగించే హృదయాన్ని కోరినప్పుడు దాన్నర్థం ఏమై ఉంటుంది? ఆ సమర్పణ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం పొందొచ్చు?